ఇచ్చిన మాట, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవాలని నీ దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవక్త దేవుడు మాట్లాడించిన మాట ఏంటమ్మా? నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడాలని అనుకుంటే. నేను యెహెజ్కేలు ప్రవక్తని దేవుడు పిలిచి మాట్లాడించున్నాను. అదే రీతికి ఇర్మియా ప్రవక్తను కూడా దేవుడు పిలిచి ఇదే మాట్లాడాడు. ఏం మాట్లాడు? ఇశ్రాయేలు ప్రజలకి రానున్న కాలంలో శ్రమ వెంబడే శ్రమ రాబోతుంది, ఇది ఎరగక మరి ఏం చేస్తాడు? చీకటి గృహాల్లో సంచరిస్తున్నారు, వారి వెలుగులోకి నడిపించమని ఇర్మియా ప్రవక్తను దేవుడు పంపించాడు. ఇద్దరు ప్రవక్తలతో దేవుడు మాట్లాడించిన మాట ఏంటి తెలుసా? మొదటిగా ఇర్మియా ప్రవక్త దేవుడు అన్నాడు, కుమారుడును చక్కగా ఆలకించుము. ప్రత్యక్షమైన దేవుడు. ఇదే దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుడు మాట్లాడించిన మాటల ప్రకారంగా నరపుత్రుడు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడాలనుకుంటే. దేవుడు ఏం మాట్లాడేస్తా? ఒక మనిషి పాడైపోవడంతో బాగు చేసే మాటలు మాట్లాడతారేమో కానీ పాడు చేసే మాటలు దేవుడు మాట్లాడతారా? దేవుడు బాగు చేసేవాడిగా పాడు చేసేవాడు కాదు. ఆయన వాక్యము చేత ఎటువంటి పాపి అయినా మారాలి, ఆయన వాక్యము చేత ఎటువంటి వాడిని మారు మనసు పొందాలి. ఆనాడు సువార్త విషయంలో ఎంతో మంది దోషులు మారారు, మారలేదా? నేను క్రైస్తవ సువార్త చేస్తుంటే ఎవరైనా మార్చున్నారా? ఎందుకు చేస్తా? దుర్బోధన చేస్తున్నారు. మతం మార్చమని దేవుడు నిలబెట్టలే. సేవకులు పిలిచి ఇదిగో నా పేట వెళ్ళి మతాలు మార్చండి, కులాలు మార్చండి, జాతులు మార్చండి, రంగులు మార్చండి, వాళ్ళు మార్చి ఏడు మార్చమని చెప్పలే. ఎవరైతే పాప చీకాల్లో బంధకాల్లో బంధింపబడి ఉన్నాడో వాడిని విడుదల చేసి తీసుకురమ్మని దేవుడు చెప్పాడు. ఇర్మియా ప్రభుత్వం దేవుడు మాట్లాడిన మాట ఏం చేస్తా? ఇదిగో యూదా ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు ఈ దేశంలో స్వాధీన పరుచుకోవడానికి వారికి అధికారం ఇచ్చున్నాను. వారు ఎలా ఉన్నారు? త్రోవ తప్పి తిరిగిచ్చున్నారు అని దేవుడు వాక్యము సెలవిచ్చింది. నువ్వు చక్కగా నిలబడుకో, ఆయన నీతో మాట్లాడుతాడు. బొమ్మని దేశంలో ఇరిమియాను తీసుకెళ్లి సువార్త విషయంలో దేవుడు నిలబెట్టి ఏం మాట్లాడించాడు? వెలలేని బిడ్డకి దీనిని కలిగించే వాక్యం మాట్లాడించాడు. దేవుడు అంటే తెలియని వారు కూడా తెలుసుకుని గ్రహించుకుని దేవుడు యొక్క వచ్చేలా చేస్తా. నీ వాక్యము ఎటువంటి వారిని దేవుడి సవాల్ చేస్తున్నామన్నారు. నీ వాక్యం విని అనేకమైన వారి మనసు పొందాలి. వారు ఏదేదో విధాలుగా దేవుడు మొక్కుచున్నారా? నువ్వు చెప్పే వాక్యం వారు గ్రహించుకుని అవన్నీ వదిలిపెట్టి నీ దేవుడికి నమస్కరించేందుకు సువార్త చెప్పాలి. చక్కగా నిలబడము అని హిజ్కియాతో దేవుడు చెప్పాడు. చక్కగా నిలబడ్డాడు. ఆయన మాట్లాడుచున్న మాటలేసా పరిశుద్ధమైన మాటలు మాట్లాడుచున్నాడు. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించే మాటలు దేవుడు మాట్లాడలేదా? ఆయన మాట్లాడేవాడిని ఏమో ప్రేమించి ఆయన మాట వారు శిక్షించేవాడు దేవుడు కాదు. ఎవరైతే ఎవరికి తెలివించున్నారో వారు కూడా వినేలాగా దేవుడు చేసేదాకా ఆయన వదిలిపెడతారా? చక్కగా నిలబడి మన దేవుని యొక్క వాక్య ప్రకారంగా మాట్లాడుచున్న ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ప్రతి ఒక్కరు కూడా చక్కగా దేవుడు మాటలు అనేసి ఏం చెప్తారు? ఇదిగో నేను ప్రేమలో పుట్టాను, అన్నిలో పుట్టాను, అలా పుట్టి ఇలా పుట్టాను, ఇది అబద్ధ సాక్షి చెప్పి దేవుడు మాటలు చెప్తుంది మానేసి ఇలా బ్రతుకుల గురించి చెప్పుకున్నా. దేవుడు చెప్పాడు నీ బ్రతుకుల గురించి దేవుడు చెప్పని చెప్పాడు. దేవుడు చరిత్ర చెప్పని చెప్పాడు. ఆ 12 మంది శిష్యుని పిలిచి ఏం చెప్పాడు? నేను నీలో నివసించి ఆత్మ మీకు ఇచ్చినాను. ఇదిగో ఊరు వాడ పల్లెలు వెళ్ళి ఈ సువార్త చెప్పండి. ఏ సువార్త? గుడ్డి వారు నడిచినారు, గుడ్డి వారు చూచినారు, చెవిటి వారు నడిచినారు, దెయ్యములు పట్టిన వారిని వెలగొడిచినాను, చచ్చిన వారి చేత దేవుడు లేవనెత్తించినాడు. వాక్యం చెప్తున్నానేసి నా తల్లి ప్రార్థన చేసి, నా తండ్రి ప్రార్థన చేశాడు, మా భార్య ప్రార్థన చేసింది. నేను అలాంటి దేవుడు చెప్పుకొని చెప్పడా? నీ బ్రతుకు కోరకాలు దేవుడు సువార్త అంటే ఆయన జీవిత చరిత్ర అని చెప్పాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నువ్వు ఎక్కడి తీసుకొచ్చావో, నువ్వు ఏ కుటుంబంలో వచ్చావో దేవుడు అడిగానా? ఇరవై అన్నాడా? నేను అన్ని నుంచి వచ్చాను ఇరవై చెప్పడా? అబ్రహాము చూసుకుంటే బొమ్మలమ్మ కూడా అబ్రహాము అన్యచరం నుంచి వచ్చాడు. ఎక్కడ వాక్యంలో నేను అన్ని సంతానం నుంచి వచ్చామని చెప్పడా? ఏంటి ఆయన చరిత్ర చెప్పలే. ఆయన ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయించాడో ఆయన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చెప్పాడేమో కానీ లేని మాటలు ఉన్న మాటలు బాగుంటాయి కదా. ఈనాడు చాలా మంది కూడా దేవుడు వాక్యం మాట్లాడితే ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చింది. ఆత్మ పరిశుద్ధాత్మ 40 రోజులు శ్రమ పడాలంట. 41 రోజు దేవుడు ఏం చేస్తాడు? నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. 40
పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఎవరా? నోవహు 40 రోజులు ఎన్నో శ్రమలు పడ్డాడు. వాడలు ఎన్నో కష్టాలు, అనుభవాలు, ఎన్ని ఎదురొచ్చినా ఎన్ని ఎదుర్కొన్నాడు. 41 రోజులు వచ్చినప్పటికి ఏమి ఇచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. మోషే కూడా అంతే. 40 రోజులు మృగాల మధ్యలో, జంతువుల మధ్యలో ఉపవాసం చేస్తూ, ఎలా చావు బ్రతుకుల మధ్యలో ఆయనతో సహవాసం చేస్తుండగా 40 రోజులు దేవుడితో నడిచాడు. 41 రోజులు ఏమిచ్చే దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధాత్మని దేవుడు కార్యచేస్తాడు. ఆత్మ అంటే డ్యాన్స్ వేసేది కాదు, నీలో ఉన్న చెడుతనంతో తీసివేసేది. పరిశుద్ధాత్మ అంటే పాటలు పాడించినప్పుడు చంపడకూడదు, డ్యాన్స్ వేయడం కాదు. పరిశుద్ధాత్మ అంటే ఇదిగో ఎవరైతే దేవుడికి ఎరక్కున్నారో వాడిని దేవుడు ఎరిగేలా చేసేవారు పరిశుద్ధాత్మలో. నాయకులకి ఎలాగైతే రంగు బట్టలు ఏం తిరుగుతారు, అలాగే నాటి చూడండి తెల్ల బట్టలు, నల్ల బట్టలు, యాసలు వేసుకుని బ్రతుకులు మానేసి యాసలు మార్చుకుంటారు. యాసలు వేస్తూ దేవుడిని ఇరువు తీసేస్తాం. చేస్తుందా? నీ శరీరం మీద కాదు ఉండవలసిన వస్త్రాలు, నీ హృదయంలో ఉండాలి. తెల్ల వస్త్రం అంటే దేవుడు వాక్యం సెలవిచ్చిన మాటలనే. ఆయన వెంబడించాడు. మనం నువ్వు ఎప్పుడైతే యెహోవాను వెంబడించావో నీ బ్రతుకులో అన్ని తనకి తిరిగిపోలేసా, నీ కష్టాలని దేవుడు మేలుగా మారిస్తాడు. మనుషుడా, ఆత్మ నీలోకి రావాలంటే ఏం చేయాలి? దేవుడితో సహవాసం చేయాలి. నువ్వు ఎప్పుడైతే దేవుడితో సహవాసం చేస్తావో అప్పుడు ఆయన ఆత్మ నీకు ఇస్తాడు. ఎవరా? పరిశుద్ధాత్మను నువ్వు ఏం చేయాలి? లోకులకు కాదు, పరిశుద్ధాత్మకు చెప్పాలి. ఇదిగో ఎవరైతే త్రావ తప్పు తిరిగిచున్నారో వారికి యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వారికి వెలుగులు నువ్వు తీసుకురావాలి. పరిశుద్ధాత్మ అంటే నీకొక్కరికే కాదు, తోటి వారికి కూడా నువ్వు ఇచ్చేలా ఉండాలి. అది పరిశుద్ధాత్మ. దేవుని యొక్క వాక్యం మాట్లాడుచున్న మాట, ఆత్మ నాలోకి వచ్చిన నిలబెట్టును, అప్పుడు నాతో మాట్లాడే వాడి స్వరం వింటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన స్వరం విన్నారంట. ఆయన ఎలాగైనా స్మరణ పెట్టినాడు. త్రోమాను పిలిచాడు. త్రోమన్నాడు, ప్రభు ఎక్కడికి వెళ్తున్నామంటే నీ మార్గం చూపించమంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే నువ్వు నివసించే ప్రతి స్థలంలో నేను ఉన్నాను అని దేవుడు మాట్లాడించున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం. అంటే నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నేను తోడై ఉన్నాడు. భయపడకో. భయపడచ్చా? త్రోమ ఎప్పుడైతే దేవుడు ఎరిగాడో సమస్తము లోకమును వదిలిపెట్టాడు. వదిలిపెట్టదా? త్రోమ కూడా లోకంలో కొన్న స్త్రీని ప్రేమించాడు, వివాహం చేసుకుందాం అనుకున్నాడు. కానీ సగంలోకి వచ్చే స్త్రీ మరణించింది. బాధపడ్డా? సంతోషపడేసా? నా దేవుడి పనికి నాకంటూ ఇంకేది కూడా అడ్డు లేనే లేదు. నేనేం చేయాలి? ఇంకా స్వార్థ చేయాలని ఎన్నో పట్టణాలు, ఎన్నో గ్రామాలు, ఎన్నో దేశాలు, ఎన్నెన్నో మండలాలు తిరిగి ఏం చేశాడు? అనేక మందిని దేవుడు నాక్షరీతిగా ఈ యొక్క త్రోమ జీవితం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చెరువు ఎంత బ్రాహ్మణుడు స్నానం చేస్తుండగా వారి నీళ్లు తీసుకుని పైకి ఎగిరించుంటున్నప్పుడు ఆ త్రోమ వెళ్ళే మార్గంలో అంట దేవుడి కుమారుడు ఎలా చేస్తుంటే మీరు స్నానం చేస్తున్నారు దేనికంటే మేము దేవుడిని స్తుతి చేయడం కొరకు స్నానం చేస్తామంటే, సరే అయితే మీ దేవుడు నమ్మకస్తులు ఎందుకు ఈ నీటిని తీసి పైకి ఇస్తామని చెప్తే ఆ బ్రాహ్మణులు 10 మందికి నీళ్ళు ఇస్తే అది ఏమైపోయి కిందకే పడిపోయి కానీ పైకి వెళ్ళా. త్రోమ కూడా పని చేస్తాడు. ఏం చేస్తాడు? వారి ఇసురు నీళ్ళే మళ్ళీ పైకి ఇస్తుంటే ఆ నీరు కిందకి రాలే, వచ్చిందా ఆకాశంలోకి దేవుడు తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. త్రోమ అనేకమైన జీవితాలు, అనేకమైన ప్రాంతాలు, అనేకమైన జీవితాల్లోకి వెళ్ళి ఇదిగో ఆలో ఏలని కాకుండా సమస్తము దేవుడు మార్చాడు. ఏదైతే త్రోమ ఎన్నో స్వార్థం చేశాడు కానీ దేవుడు మాట్లాడించిన మాట ఏం చేస్తా? అప్పుడు ఆయన నాతో మాట్లాడే మాట వారి స్వరము వింటిని విన్నాడు. ఆయన స్వరం విన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఎవరిని కూడా మతాలు మార్చుకోమని దేవుడు చెప్పడా? త్రోమ కూడా వెళ్ళే ప్రతి ప్రాంతంలో కూడా మతాలు మార్చుకోమని చెప్పలే. మీ జ్ఞానాలు మార్చుకోండి, మీ ప్రవక్తలు మార్చుకోమని దేవుడు చెప్పడేమో కానీ మీ మతాలు మార్చుకోమని దేవుడు చెప్పలే. త్రోమ ప్రార్థించాడు. అనేక మంది ప్రార్థన చేసి ఇది పుట్టిన చేసి అని చెప్పనా? ఏం చేస్తాడు? నీవు వ్యర్థమైన ఆలోచన నీలోంచి తీసుకుని అని చెప్పడేమో కానీ నీ బుద్ధి తీసుకుని దేవుడు చెప్పలే. త్రోమ కూడా చెప్పలే. ఆయన మాట విన్నాడు కనుక ఆయన ప్రవక్తలు నడిచాడు. 12 మందిలో కూడా ఇది చాలా ప్రత్యేకమైన వ్యక్తి త్రోమ అనగా. ఇదేస్తా త్రోవ చూపించే వ్యక్తి అంటే నమ్మకం కలిగిన, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుణ్ణే పరీక్షించాడు.
ఆ 12 మంది ఎవరికో దేవుడు పరీక్షించలేదు. ఈయన ఏలు పెట్టి, ఆయన గాయంలో ఏలు పెట్టి రేపి మరి ఏం చేశాడు? నువ్వు దేవుడివా కాదా అని పరీక్షించడా? నువ్వు సిలువలో మరణించక ముందు మాతో నడిచిన నువ్వు యేసుక్రీస్తువా లేకపోతే నువ్వు దెయ్యాన్వా అని పరీక్షించి ఏం చేశాడు? నమ్మకముతో దేవుని వెతికిన ఎవరన్నారంటే త్రోమ అక్కడే. అందుకే దేవుడు మాట్లాడాడు, మీరు ఎవరు కూడా ఏడుగుడు. ఏం చేస్తా? మీరు ఏడుస్తే మీ వెనకున్న కూడా కన్నీటితో ఏడుస్తారు. మీరు నా యొక్క 12 యొక్క స్తంభములని దేవుడు వారి 12 మంది కూడా దేవుడు ఏర్పరిచాడు. ఆయన మాట్లాడుచున్నాడు, భయపడుకో. దిగులు చెందిన వేదన దేవుడికి తోడై ఉన్నాడు. గుండె చెందిన వాడిని దేవుడు ఆదర్శిస్తున్నాడు. ఇక దేవుడు యొక్క వాక్య ప్రకారంగా ఆయన వచ్చిన ఆయన నాతో నరపుత్రుడు నా మీద తిరుగుబాటు చేస్తే తెలియదు స్థాయిలకి నేను పంపుచున్నాను. హల్లెలూయా. ఏం చేస్తున్నామా? నా మీద తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయులకి నేను పంపుచున్నాను అని దేవుడు మాట్లాడుచున్నాడు. మనం ఎవరితో గొడవ పడ్డామనుకో, వారి ఏదో ఫంక్షన్ జరిగేంత వాళ్ళ ఫంక్షన్ చేయక మనం వెళ్తామా? వెళ్ళం. ఎందుకు? నిన్న కాక మనం కొట్టుకున్నాం, వాళ్ళు మన శత్రుత్వాలు, వాళ్ళ ఫంక్షన్ ఎందుకు వెళ్ళాలి అంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? శత్రువులు ఉన్న గుంపులోకి పంపించాడు. ప్రవర్తన ఏం చేస్తా? ఏ శత్రువు కూడా తప్పుకోవడం దేవునికి ఇష్టం లేదున్నా? ఎవరు కూడా తప్పుకోవడం దేవునికి ఇష్టం లేదు. నీతిమంతుడి వరకే కాదు, పాపుడు కూడా దేవుడు చూస్తాడు. చూడా, సమస్తము దేవుడు చూస్తున్నాడు. అందుకే దేవుడు మీరు శత్రువులు ప్రేమించునే దేవుడు చెప్పాడు. చాలా మంది చూసుకుని మనకి దేవుని యొక్క వాక్య సువార్త చేయడం చాలా మంది నాడు తెల్ల బట్టలు వేసుకుని సంఘంలో బ్యాగ్ తగిలించుకుని బైబిల్ పట్టుకుని ఈ యొక్క సైకిల్ తగిలించుకుని ఊళ్ళంతా మత ప్రచారం చేస్తున్నారు. ఏమన్నాడు? దేవుడి పరిచయం మీ మతాలు మార్చుకుని ఏదైనా ఊళ్ళో ఏమన్నా కొంతమంది ఆపడానికో వారు ఏం చేస్తారు? ఆపున వెళ్ళి కొడుతుంటే ఆ సేవకు తిరుగుబాటు చేస్తారు. చేతలేదా? తెలియని వారు తిరుగుబాటు చేస్తున్నారు, తెలిసిన వారికి తిరుగుబాటు చేస్తారా? దేవుడు కూడా గలిలయ ప్రాంతం గెలిచినప్పుడు ఎంతో మంది అడిగించలేదా? నువ్వు స్వార్థ చేయడానికి నీకు అనుకూలం లేదు అని ఎంతో మంది దేవుడిని అడిగించారు. యెరూషలేముకు దేవుడు వస్తున్నప్పుడు ఎంతో మంది దేవుడిని నిలబెట్టేసి మందులోకి రాకుండా ఆపివేశారు. వారి మీదకి దేవుడు లేచాడా? వారి చేస్తారని దేవుడు చేస్తారా? ఏం చేస్తాడు? మౌనంగా ఉన్నాడు కనుక ఆ మౌని మనకి సమాధానం చెప్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. స్వార్థ చేస్తారు. సేవకులు కూడా చూడండి, వాళ్ళు తిరుగుబాటు చేస్తారని వీరు కూడా తిరుగుబాటు చేస్తారు. చేతగా మతాలు మార్చమని దేవుడు చెప్పలేదు, బ్రతుకులు మార్చమని దేవుడు చెప్పాడు. ఆ దేవుడు తీసుకెళ్ళమని దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? వారి దేవుడితో నివసించేలా చేయమని దేవుడు చెప్పాడు. ఆయన నిలబడమన్నాడు. ఎక్కడ? శత్రువుల గుంపులో నిలబడమని చెప్పాడు. నిన్ను ఎక్కడ నిలబడతాడు? ఒక సంఘంలో నిలబడతాడు. దేవుడు యేసుని ఎక్కడ పంపించాడు? శత్రువుల గుంపులోకి దేవుడు పంపించాడు, యేసుని పంపించాడు. అక్కడ స్వార్థ చేయము. అసలు దేవుడి పేరంటే అక్కడ నచ్చుతున్నా? ఇశ్రాయేలు దేశంలో యేసుక్రీస్తు పేరు చెప్పినా, స్వార్థ చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదివినా వారు చంపివేస్తారు. అటువంటి ప్రాంతంలోకి పంపించాడు. యేసుని పంపించి ఈ స్వార్థ చేయమని దేవుడు చెప్తున్నాడు. తోడేళ్ళ మధ్యలోకి, అడుగు మధ్యలోకి పంపించి మృగాల మధ్యలోకి వెళ్ళమని స్వార్థ చేయమని చెప్పారు. మనం వెళ్ళే ప్రయాణం చూడండి, ఎక్కడ కుక్క గడుస్తున్నాం అనుకో, అటు ఎలా భయపడిపోతాం. మనం కలిసి మనగా కలిసి వెళ్తామండి. యేసుకి చూడండి, శత్రు గుంపులు దేవుడు పంపించి దేవుడు మాట్లాడిన మాటల ప్రకారంగా కూడా ఆయన నాతో నరపుత్రుడు నా మీద తిరుగుబాటు చేస్తే జరిగేను ఇశ్రాయేలీయులకి నేను పంపించున్నాను. ఎవరన్నా దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్న వారి మీదకే మళ్ళీ దేవుడు ఏమని పంపిస్తాడు? తన ప్రవర్తన పంపిస్తాడు. అంటే దేవుడిని తిట్టాడు, దేవుడు కొట్టాడు, దేవుడిని అపహాసించాడు, వాళ్ళు ఆపదలో ఉన్నారని తెలిసి దేవుడు ఏం చేస్తాడు? వారి మీద జాలిపడి తన శిష్యుని పంపిస్తున్నాడు. అటువంటి దేవుడు ఆయన. శత్రువు కూడా దేవుడు ప్రేమించలేదా? మనం ఏం చేస్తున్నాం? ఎవరు ప్రేమిస్తున్నాం? నేను ఎవరైనా కొడితే మన మీద ఇంకా పగెట్టుకుంటాం, ఎవరిని తిడతా వాళ్ళ మీద ఇంకా పగెట్టుకుంటాం, వీళ్ళ మీద వాళ్ళ మీద ఎన్నో పగలు పెట్టుకున్నావేమో, కానీ పగపట్టిన వాడిని ప్రేమించామంటే వాడిని ప్రేమిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు అదే చూపించు. నేను ఎవరైతే ద్వేషిస్తున్నాడో వాడిని ప్రేమించు. నీ ప్రేమతో వాడు ఉన్న ద్వేషం పోవాలి. నేను అద్దుకుని ముద్దు పెట్టుకున్నా ఉండాలి. నేను ద్వేషించేవాడు మనం వలచా? నువ్వు తగ్గుము. వాడు ఎలాగ తగ్గకపోతే నువ్వు తగ్గు. దేవుడు చెప్పిన మాట మనం యెహోవాని అప్పగించినప్పుడు మనం తగ్గించుకోమన్నా. పౌలు కింద మారిన తర్వాత ఆయన ఎంతో మంది బంధించి శరసలో పడేస్తే ఏమైనా తగ్గించుకున్నాడు. తగ్గించు కదా?
ఆయన బలం చూపించాడా, గర్వం చూపించాడా? ఏమన్నాడు? నా ప్రభువు నా పేట ఉన్నాడు కనుక నేను తగ్గించుకుని ఏమంటాను, నాలో ఉందండి ప్రార్థన శక్తి ఒకటి నాలో ఉన్నది. దావీదు కూడా అంతే. సౌలు కొడితే తిరిగి కొట్టేవాడు, సౌలు యుద్ధం చేస్తే తిరిగి యుద్ధం చేసేవాడు. అటువంటి దావీదు సౌలు యుద్ధం చేసినా మీద పడతాకి వచ్చినా మౌనంగా ఉండేస్తా, నా ప్రాణం యెహోవాను నమ్ముకున్న కనుక నేను మౌనంగా ఉన్నాను. దేవుడు మౌనానికి కట్టగానే అల్లరికి కట్ట కాదు, అల్లరికి కట్టైనా నిత్య స్వరూపమైన దేవుడే, పరిశుద్ధమైన వరం కలిగిన దేవుడే. ఇక దేవాది దేవుడు మాట్లాడిన మాటల ప్రకారంగా ఇశ్రాయేలుకి నేను పంపించినాను, వారు వారి పితరుల నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసేవారు. వారే కాదు, వారి పితరులుగా వారి తరతరముల నుంచి కూడా ఏం చేస్తారు? తిరుగుబాటే చేస్తున్నారు. చేస్తారా? దేవుడు మాట విన్నామనుకో ఏది కీడుని ఎంతగా దేవుడు అనస్తారా? అది కాకుండా మనుషులతో ఆధారంగా నడిచే వరకు ఆనాడు పరో మాటిని ఇశ్రాయేలు జరిగితే ఆహారం లేక నీరు లేక ఆకాదప్పులో పడిన నువ్వు అలాగే పడతావు. దేవునికి మేము మాట్లాడుకునేగాక. మోషే మాట్లాడినాడంటే ఆశీర్వదించబడదు, నేను ఎలా శపించబడదు దేవుడు చెప్పాను. మోషే ఆహారంతో సువార్త పంపించేది కూడా ప్రజలారా మీరు నాతో ఆశ్రయించాలంటే మీకు ఏ కొద్దుకు రాదా అన్నాడు. ఏమన్నారు? మీతో నాకు పని ఏంటి, మీ దేవుడితో నాకు పని ఏంటి, మమ్మల్ని పోషించేది పరో, మాకు ఆహారం పెట్టేది పరో, మాకు సంపాదించేది పరో అని వారందరూ ఏది చూపించాడు? పరో వైపు మొప్పు చూపించాడు. ఎప్పుడైతే దేవుడు వదిలిపెట్టి ఒక మనిషితో సహవాసం చేసి నడుచుకుంటూ వెళ్ళారు, వారు త్రాగుచ్చిన నీటిని కూడా రక్తంగా దేవుడు మార్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మాట విన్నామంటే నీ మీదకి కీడు వచ్చిన వేడిగా మారుస్తాడు. నీ శత్రువుని ఏం చేస్తాడు? నీ బంధువులుగా దేవుడు చేస్తాడు. అటువంటి గొప్ప దేవుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభుత్వం మీదకి ఎంతో మంది వచ్చారు, ఆయన భయపడరా? ఎందుకు? నా దేవుని యొక్క కవచం నాకు తోడై ఉన్నది. యాకోబు వంశస్థుడికి శ్రమ రాబోతుంది, యాకోబు వంశస్థుడికి శ్రమ రాబోతుందని సువార్త చెప్పుచ్చినప్పుడు ఏం చెప్పాడు? ఆ శ్రమలో పడకుండా ఆయన యాకోబుని రక్షించాడు. రక్షించడా? యాకోబు గోత్రం వారికి, యాకోబు సంతతి వారికి శ్రమ వెంబడి శ్రమ రాబోతుంది, వారిని రక్షించడానికి దేవుడు తోడై ఉన్నాడు. లేడా? నిన్ను నన్ను రక్షిస్తాడు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా వారు సిగ్గుమాన వాడు కఠినులుగా ఉన్నారు, వారి ఎదుటి నేను పంపుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వరి వచ్చిన దేవుని యొక్క వాక్య ప్రకారంగా వారు సిగ్గుమాన వారు, వారు కఠినమైన హృదయములై ఉన్నారు. సిగ్గుమాన వారు అనగా దేవుడి పేట కష్టాలతో వస్తారు, కష్టాలు పోయిన తర్వాత ఆ యేసు ఎవరని అంటారు అంటే దేవుడు ఏంటో నాకు తెలియదు అంటారు. అంటే శ్రమ వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చిందనుకో ప్రభా ప్రభా అని వస్తారు. వాళ్ళు పోయిన తర్వాత యేసు ఎవరు అంటారు. ఏ చేతుల దగ్గర నమస్కరించాడో అదే చేతితో బయటకు ఏంటి అంటారు. ఏంట్రా అలాంటిది సిగ్గుమాని వారు, వారి హృదయం కఠినమైన అంటే వారికి ఏం లేదు, జాలి లేని వారు. ఎవరున్నా? ఇశ్రాయేలుకి జాలున్నా, కనికరం లేని వారు. దేవుడిని ఎంత శిక్షించిన, ఆయన బాధలు పెట్టినా ఏం చేశారు? ప్రేమిస్తాను ఏమన్నా. ఇశ్రాయేలు వాళ్ళు దేవుడి మీద ఎంతో యుద్ధం చేస్తారు. ఇశ్రాయేలు వారు దేవుడి మీద ఎన్నో నేరాలు మోపారు, దేవుడిని కొట్టారు, గిచ్చారు, అపహాసించారు, ద్వేషించారు. అయినా కానీ దేవుడు అన్ని వదిలేసి ప్రేమించాడు. ఏం చేస్తా? తాను తగ్గించుకున్న తాను హెచ్చించుకున్నాడు. వారి కొట్టి నేను కొడితే వారికి నాకు తేడా ఉందా అని అన్నారు యేసు. అనదా? మన స్వాచ్యంతగతం గ్రామంలో, ఆ గ్రామంలో దేవుడు అంటే నచ్చిన వాళ్ళు, యేసుక్రీస్తు అంటే నచ్చిన వాళ్ళు, వేరే దేవుడు అంటే నచ్చిన వాళ్ళు మన స్వార్థం చేయకుండా మన ఆపివేసి మనం కొడుతున్నారు. మనం ఏం చేయాలి? మౌనంగా వెనక్కి వచ్చేయడమో కానీ వారి మీద యుద్ధం చేయొచ్చా? చేయకూడదేస్తా. నేను పిలిచి వారు మళ్ళీ స్వార్థ చేయమని చేయాలి. అంతేగాని వారి కొట్టి నువ్వు కొట్టి, ఆ తిట్టి నువ్వు తిట్టనుకో ఆరికి నీకు తేడా ఉందా అని దేవుడు అడిగించాడు. ఇక ప్రభు పేద దేవుని యొక్క వాక్య ప్రకారంగా వారి యొక్క దేవుని యొక్క వాక్యం కఠినమైన హృదయాలు అన్నారు. వారి వద్దకు నేను పంపించినాను. కఠినమైన హృదయాలు, రాతుకుంటారు, చాలి లేని వారు. వారు చంపడమే కానీ ప్రేమించడం తెలియదు, కొట్టడమే కానీ ఆదరించడం తెలియదు, కొట్టడమే నరకడమే కదా తప్ప ఏమి సహాయం చేయడం తెలియదు. తెలుసా? కఠినస్తున్నారు. అటువంటి వారి అతని నేను పంపుచున్నానని దేవుని యొక్క వాక్యం యేసుక్రీస్తు ప్రవక్తతో మాట్లాడుచున్నాను. ఈనాడు చూడండి, సువార్త చేయడానికి నీకు ఎంతో స్వాచ్ఛం దేవుడు ఇచ్చాడు. సువార్త చేయడానికి నీకు ఎంతో అనుకూలంగా దేవుడు ఇచ్చాడు. స్వాచ్ఛం ఇచ్చాడంటే నీకు ఏమిచ్చాడు? స్వేచ్ఛ ఇచ్చాడు. అంటే ఎక్కడికి వెళ్ళి సువార్త చేయడానికైనా నీకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. ఆనాడు చూసుకుంటే సువార్త చేయడానికి భయపడేవారు, సువార్త చేస్తుంటే జబ్బు వేసేవారు, సువార్త విషయంలో ఎంతో మంది మరణించారు. నేటి క్రైస్తవులు చూసుకుంటే
సంపాదించుకుంటే ధనాలు సంపాదించుకున్నారేమో కానీ మరణించిన వాడు ఎవరు ఉన్నారా? దేవుని పేరిట ఎంతో మంది మరణించారు. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన మాట్లాడిన మాట యొక్క ప్రకారముగా నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేసిన వారు కనుక వారు విన్నా వెనకపోయిన తన మధ్య ప్రవర్తున్నాడని వారు తెలుసుకున్నట్టు ప్రభువు యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు. దేవుని యొక్క వాక్యం నీవు వారికి ప్రకటింపవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు వారు విన్నా వెనకపోయిన సువార్త చెప్పును ఒక ప్రవక్త ఉన్నారని వాళ్ళకి తెలవాలి అని దేవుడు చెప్పాడు. నువ్వేం చేస్తావు? వినొచ్చు. ఎవరుంటే వాక్యం చెప్తావు, ఎవరు లేకపోతే మందులు మూసేసుకుంటారు. దేవుడు ఏమన్నాడు? ఎవరు ఉన్నా లేకపోయినా మందులను మూత వేయకము అని దేవుడు చెప్పాడు. మనుషుల కొరకు కాదు, ఆత్మను రక్షించే వాక్యం అని చెప్పాలి. ఈనాడు దేవుని యొక్క వాక్య ప్రకారంగా యెహోషువ సువార్త చెప్తుంటే ఎవరు విన్నారా? దేవుడు అందుకే ఇప్పుడు ఎవరైతే నా ఆహారం తెచ్చున్నారో వారందరూ కూడా బ్రతుకుతులు, ఎవరైతే ఆహారం కాకుండా లోకాహారం తింటున్నారో వారందరూ కూడా ఏమవుతులు? వ్యాధిగ్రస్తులు అని దేవుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వినుము, వాక్య హృదయంలో భద్రపరచుకోము. యెహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా యోధాగోత్ర సింహాసనం మీద ఆశీనుడిగా దేవుడై ప్రభు పేరట మన దేవునికి వెళ్ళలేని దేవుని మార్చాలి. నిజా ఆయన నీకు నాకు ఎన్నో దేవుడు ఇచ్చాడు. ఆయన వేల కోట్లకు ఆస్తి పడేనా ఆయన నివసించే ప్రతి రాజ్యం కూడా సింహాసన రాజ్యము వెండి బంగార మధ్య ఆయన వచ్చల మధ్య నివసించే దేవుడు ఎలా వచ్చాడు? ఒక ఎడారి ప్రాంతంలోకి నీరు కొరకు నీ కొరకు వచ్చాడు కదా. ఎడారిని నివసించి నీకు ఆయన సింహాసనం వదిలిపెట్టి నీతో ఎడారు దేవుడు తిరుగుతాడు. తిరిగిరా నువ్వెక్కడున్నా నీ కొరకు దేవుడు వస్తాడు. ఆయన అన్ని వదిలిపెట్టి నీకు తెలుసా నిన్ను కూడా ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాలి. నువ్వు వస్తున్నావా? వారి విన్నా వెనక సువార్త చెప్పు. ప్రభా నా వాక్యం ఎవరంటలేదు ఆయన బబులోను దేశంలో ఇది అనుకున్నప్పుడు ఏం చెప్పాడు? నువ్వు దిగులు పడకము, బాధపడకము, నువ్వు నిలబడము, నేను నీతో మాట్లాడుచున్నాను. యెషయా ఇది కూడా ఆది కూడా నా యొక్క ప్రియమైన సేవకుడు, ఏర్పరచుకున్న నా ప్రియమైన కుమారుడు, ఇతను నేను ఆత్మ నివసించున్నాను. ఆయన అన్నిటి మధ్య ఏం చేస్తాడు? తీర్పు తీర్చుచున్నాడు. ఇతను స్వరం వీధుల్లో వినపడనీయడు. దేవునికి మహిమ కలుగునుగాక. వీధుల్లో సువార్త చేయకూడదు. చేయచా? ఎగ చేయాలి? మందిరంలో గృహాలు తప్ప ఏ వీధుల సువార్త చేయకూడదు. చేయచా? ఆయన వీధుల సువార్త చేయలే. ఒలీవ కొండ ఎంత సువార్త దేవుడు చేస్తాడు. ఎందుకు చేసేసా? అక్కడ అనేక మంది వచ్చి ఆయన వాక్యముతో ఎంతో మంది ఎన్నవాడు ఆశ్రయించబడి ఎన్నవాడు ఏమయ్యాడు? వారికి వారి కొన్ని అనారోగ్యం తెచ్చుకున్నాడు. తెలుసుకురా? ఆయన వస్త్రాన్ని తెలిసి ఆయన పనులు వేచి చూచారు. ఒలీవ కొండ ఎదిగి దేవుడు వస్త్రాన్ని తెలిసి అనేకమైన వ్యాధిగ్రస్తుల్లో పొరిగిన వాడు, అనేకమైన బాధలతో కలిగిన వాడు, శ్రమలో ఉన్నవాడు, సంతానం లేక, వివాహం లేక, ఇల్లు లేక, అప్పుడు బాధలో తిప్పవచ్చిన వాడికి ఏ సహాయం లేకుండా ఎవరి కొరకు చూడాలో తెలియక ఆ యేసు వస్త్రాన్ని వైపు చూసినప్పుడు ఎవరైతే ఎటువంటి స్థితిలో ఉన్నారో వారందరి స్థితిలో దేవుడు మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు కూడా ఒలీవ కొండలో ఉండే జనం మధ్యలో నువ్వు ఒక స్థితిలో పడి ఉన్నావా? నీ స్థితిని దేవుడు మారుస్తాడు. బహుగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. అందరూ చూసి నవ్వుచున్నారు. నీ స్థితిని చూస్తూ నవ్వు నోరు మంది దేవుడి కనిపించిన దేవుడిని బతుకులో చేస్తాడు. చేయడా? ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన ఒక్కసారి చేపట్టుకుని మొదలు పెట్టినట్టే ఆయన చేపట్టుకుని నేను లేట్ అవశ్యమో కానీ ఒక్కసారి చేపట్టుకున్నట్టే ఆ లేట్ కూడా దేవుడు నేను ఒక్కసారి దేవుని పక్షాన్ని చేస్తాడు. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన నరపుత్రుగా నువ్వు బ్రహ్మమండే చెట్లను ముళ్ళతో కూడా తిరిగిచ్చున్నావు, తేలి మధ్య నివసించున్నావు, ఆయన జగకు భయపడకము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవుడైనా కానీ ఎవరు చెప్పమని దేవుడు చెప్పలే. చెప్పడా? ఎవరైనా కానీ ఒక మనిషిని చెప్పమని దేవుడు చెప్పాడు. ఏ దేవుడు అని చెప్పాడు మనకి. ఎందుకు మరి సువార్త చేసే వాళ్ళు సేవకులు చాలా మంది చెప్పు వేస్తున్నారు. వారు ఎవరు చేస్తాం? మనుషుడికి సంబంధించిన వాళ్ళకి దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు. దేవుని యొక్క వాక్య ప్రకారం చూడండి, ఈనాటి తరంలో క్రైస్తవులు చాలా మంది సువార్తకులు చనిపోతున్నారు. చనిపోతుందా? చంపివేస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు కదా దేవుడు చూస్తున్నా, దేవుడు చూస్తున్నా, దేవుడు ఏం చేయడు, దేవుడు ఏం చేయడు. ఆయన చూస్తారు 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 చూస్తారు. ఎవరైతే ఒక సేవకుని చంపారు వారి రోడ్డు మీదకి వచ్చి నేనేమని సంపన్న దేవుడు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన చంపే దేవుడు కాదు, ఒప్పించే దేవుడే. పాపము చేస్తే చంపే దేవుడు కాదు, నీ పాపం ఎందుకు చేస్తావని నిరూపించే దేవుడేమో కానీ ఆయన నిన్ను వదిలిపెట్టే దేవుడు.
దేవుడి వాక్యం చూడండి అని చాలా మంది చాలా భయంకరమైన స్థితిలో వచ్చు కదా. ఆనాడు స్టెఫాను సువార్త చేస్తున్న ఎలా చంపారు, ఈనాడు కూడా అనేకమైన సేవకుని అలాగే చంపేస్తాం. చంపుతేదా ఎవరో కాదు, ఒక సేవకుని చంపితే ఎవరో కాదు, ఒక సంఘస్థులు వేరే సంఘస్థుల మీదకి దాడి చేర్చి చంపించాడు. చంపుతేదా ఎందుకు? వారు ఎదుగుపోతుంటే వారి వార్చలేక. చాలా మంది రోజు అలాగే ఉన్నారు. ఒక సేవకుడు పాపులర్ అయ్యలేకో వారు వార్చలేక కొంతమంది సేవకులు అందరూ కుమక్క అయిపోయి వారందరూ ఒకటి అయిపోయి ఇంకో సేవకుడు పడగొట్టాలని చూస్తున్నారు. దేవుడు చేస్తా మీరు అందరూ ఐక్యంగా ప్రార్థించి అప్పుడు దేవుడు మాకు చేస్తారు. దేవుడికి హల్లెలూయా హల్లెలూయా. ఒక సేవకుడు అంటే వేరే సేవకుడి కష్టాలంటే వాడిని ఆదరించాడు, అది సేవకుడు అంటే. అంతేగాని వేరే సేవకుడి కష్టాలంటే చూసి లోపల వాడు దేవుడు బిడ్డ అవుతాడా? వాడు ఎవరైనా వాడిని రక్షించు, అంతేగాని విడిచిపెట్టా. వాడికి ఎంత స్వార్థపడినా, వాడికి నీకు శత్రుత్వం ఉన్నా, వాడికి ఎంత శత్రువు అయినా కానీ వాడిని కళ్ళ ముందు పడ్డాడంటే వాడిని లేపాలేమో కానీ వాడిని చూసి నవ్వచ్చా? దేవుడి పేట దేవుడు అనుకూలమైన వాక్యం నడవాలి. ఆయన యేసుక్రీస్తు ప్రభుత్వం దేవుడు ఎన్నో మాటలు మాట్లాడు. జ్ఞానం లేకుండా ఇలా నడుస్తున్నారు ఈరోజు చాలా మంది. వీరు గ్రహించలేక నడుస్తున్నారు. స్వార్థ విషయంలో వెలుగు కలిగి ఉండాలి. మందిర కొత్తగా చూస్తున్నారు, మందిర డెవలప్మెంట్ చూస్తున్నారు, స్వార్థ కోసం డెవలప్మెంట్ చూస్తున్నారు. కానీ తప్పుకున్న వారు వెతికి రక్షించాలని ఎవరికో లేదుందా? ఇలాంటి సేవకులు ప్రతి ఒక్కరు కూడా మందిర డెవలప్మెంట్ చేయాలని చూస్తాం, లేదంటే సంఘం ఇంకా అభివృద్ధి పరచాలని చూస్తాం, లేదంటే స్వార్థ సంపలని అనేకమైన ప్రాంతాలను చూస్తాం. కానీ ఎవరినైనా రక్షించాలి అని ఎవరి సేవకులను చూస్తారా? యేసుక్రీస్తు ప్రభుత్వం చూసుకుంటే మందిరం లేదేమో కానీ ఎన్నో హృదయాలు దేవుడి స్థానం సంపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మందిరం అంటే స్థలంలో కాదు, ప్రతి హృదయంలో కట్టించే సేవకుడు ఉంటాము. మందిరం కట్టుకోవడం కాదు, ప్రతి హృదయంలో మందిరం కట్టించడం చేస్తా. ప్రతి హృదయమైన మందిరం అయి ఉండాలని దేవుడు చెప్పాడు. అది మనం చేయవచ్చు. ఒక మందిరం కట్టేసుకుంటే నువ్వు గొప్ప అయిపో, అంతగా కట్టేసి మందిరం కట్టేసి యేసుని పెడితే నువ్వు గొప్ప అయిపో. నువ్వు మందిరం లోకంలో కట్టేమో కానీ దేవుడు లోకమందిరం చెప్పలే. ఏ హృదయంలో అయితే మందిరం లేదో ఆ హృదయంలో మందిరం కట్టించమని దేవుడు చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుకి మందిరం లేదు, ఇశ్రాయేలు ప్రతి హృదయంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభుత్వం ద్వారా ఏం చెప్పించాడు? మందిరం కట్టించాడు. ప్రతి హృదయము ఆయన మందిరం అయ్యేలాగా దేవుడు చేస్తాడు. ఏం చేస్తా? వారి హృదయంలో ఉన్న స్వార్థ తీసేసి, అసూయ బుద్ధి తీసివేసి, ప్రేమ జాలి కరుణ కలిగేలాగా దేవుడి స్వార్థ యేసుక్రీస్తు ప్రభుత్వం ద్వారా పంపించాడు. అట్టువల్ల మనం కూడా ఉండాలి. యేసుక్రీస్తు నడిచే త్రోవలో బ్రహ్మముడి చెట్లు, ఎన్నో ఆపదలు, ముళ్ళ పొదలు, తోడేళ్ళ మధ్యలో దేవుడు ఎన్నో మార్గాల్లో నడుస్తున్నా కానీ, ఆపదలు వచ్చినా కానీ వదిలిపెట్టాడా? ఏం చేస్తాడు? చావైనా బ్రతికైనా నీ కొరకే, నా మరణము చివరి వరకు నా ధ్యాస, నా ఆలోచన, నా నోటి స్వరము కూడా నిన్నే స్తుతించాలి కానీ లోకముకు భయపడకూడదు. నేస్తా యెహోవా నీకు పునాది అయ్యున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. వాడు అనుకున్న స్టెఫాను కొట్టేస్తే, స్టెఫాను చంపేస్తే దేవుడు పని అయిపోతాడు అనుకున్నా. స్టెఫాను అంటే వాడు ఎంతో మంది దేవుడు లోకాన్ని సృష్టించాడు. కదా నువ్వు ఎక్కడ చెప్పగలిగామో, ఎక్కడ చెప్పగలవు, ముగ్గురు చెప్పగలమో, తర్వాత దేవుడు ఎంతో మంది సృష్టించా. ఒక్కడు పోతే వారి వెనకాల 10 మంది దేవుడు ఇస్తాడు. ఆ రీతిగా దేవుడు చేస్తాడు. ఈరోజు మనం నివసించే ప్రతి స్థలంలో కూడా ఆపదలే. మందిరానికి రావాలంటే భయం వేస్తుంది. ఏం చేస్తా? ఎవరు ఎక్కడ చంపేస్తారని భయపడకు. ఏం చేస్తా? నేను ఎంతమంది శత్రువు వచ్చినా రక్షించే దేవుడికి తోడయ్యున్నాడు. ఒకవేళ 2 భాగాలుగా విడదీసబడిన నీ శరీరం 2 భాగాలుగా తీసేస్తా, ఆ 2 భాగాలు కలిపి దేవుడికి తోడయ్యున్నాడు. దేవుడి మహిమ కలుగును గాక. నడుము స్వార్థలో సాగము, భయపడకు. ఈ తోడేలకి, బ్రహ్మముడి చెట్లకి, తేలికి, మొగాలకి భయపడకు. దేవుడు ఒక్కడికే భయపడు. ఎప్పుడైతే ఈ సభలు పౌలు కింద మారిన తర్వాత దేవుడికే భయపడ్డాడు కానీ మనుషుడు భయపడా. ఏం చేస్తా? నా దేవుని యెహోవా నాకు తోడయ్యున్నాడు. ఏ మనుషుడు కూడా ఏమి కూడా చేయలేదు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన మాట్లాడుతున్న మాట, భయపడక. వారికి తిరుగుబాటు చేసిన వారు కనుక వారికి భయపడకు. అంటే వారి మీదకి లేచినా నువ్వు భయపడకు. వాడి మీదకి లెగిస్తారేమో కానీ నేను ఎవరు ఏం చేయలేదు. చేస్తారా? ఎందుకు? వాడిని ఎంతకు రాలేదు, రాగలరా? దేవుడు ఆజ్ఞ లేకుండా ఎవరికి నీ శత్రువుకు నీ యొక్క ఆయన సింహాసనం దగ్గర రాలేదు. వస్తారా? నీ చుట్టూ దేవుడు కంచి వేస్తాడు. ఒక సేవకు చుట్టూ
కొంత విశ్వాసం దేవుడు కంచి వేస్తాడు. ఆ కంచి దాటాలంటే దేవుడు ఆజ్ఞ లేదే ఎవరికి ఆయన ఆ కంచి దాటలేదు. దాటరా? వాడిని కొట్టాలన్నా దేవుడు ఆజ్ఞ కావాలి, వాడిని తిట్టాలన్నా దేవుడు ఆజ్ఞ కావాలి. ఒకవేళ ఆయన చెప్పాలన్నా దేవుడు ఆజ్ఞ లేనిదే నేను ఎవరు కూడా ఏమి చేయనే చేస్తారా? అంటే దేవుడికి అనుకూలంగా నడచమంటే దేవుడిని ఆశీర్వదిస్తాం. మణిపూర్ దేశంలో చూసుకుంటే వాడిని దేవుడు ఆయన ఆశ్రయించరా? ఎందుకు చేస్తా? దేవుడి సేవ చేస్తున్న నగ్గరంగా వస్త్రాలు తీసేసి ఊళ్ళో ఊరేగింపు చేస్తున్న దేవుడు మౌనంగా వణిచేస్తా. వీరు చేసేది దేవునికే వేయంగా ఉంది లేదా? స్వార్థ అంటే మనిషిని మెప్పించేది కాదు, మనిషిని మార్చాలే దేవునికి మెప్పించాడు. అది స్వార్థ అంటే. అంతేగాని నాకు నచ్చింది కదా, నాకు నచ్చింది కదా అనుకున్నాం. అందులో చాలా మంది ఏం చేస్తా వెనకాల బ్యాక్గ్రౌండ్ లైట్లకి సౌండ్ సిస్టానికి ఆర్కెస్ట్రాకి మోడి చూపిస్తున్నాము. కానీ దేవుడు ఆత్మకు విలువబడి ఎవరున్నా లైట్లు పోస్తాయి, ఈ ఆర్కెస్ట్రా పోతే సౌండ్ పోస్తుంది, ఈ మంత్రం కూలిపోతే. కానీ దేవుడు నీలోకి వచ్చాడంటే ఇంకొక్కసారి కొలుస్తారా? ఆయన ఆర్పేవాడు కాదు. ఈ లైట్ స్విచ్ చేస్తే కరెంట్ ఉంటే పని చేస్తారు, ఆగిపోతాయి. అటువంటి లైట్లు కాదు, దేవుడి ఎలుగులు నడవాలి. దేవుడికి మహిమ కలుగుగాక. ఆ ఎలుగు పరిశుద్ధాత్మకు సంబంధించింది. అంతేగాని ఆడేస్తున్నాడు, ఈడేస్తున్నాడు, వేస్తున్నా కాదు. సహవాసాలు బట్టి లేదు కాదు. ఇది సహవాసాలతో చదివేస్తాడు నువ్వు పనికి రాదు, సహవాసాలతో చేసే ప్రార్థన పనికి రాదు. చెయ్యి పట్టుకుని ప్రార్థన చేయమని చెప్తాడు. చేతులు పట్టుకుని హృదయం పట్టుకునే హృదయాలు కలిగి ప్రార్థన చేయాలి. మన దేవుడికి మహిమ కలుగును గాక. చేతులు పట్టుకుని ప్రార్థన, హృదయాలు పట్టుకుని ప్రార్థన చేయాలి. అవునా? ఏమి చేయగలుగుతుందేమో మనసు కలుపుకున్నారా? కలవో ఇద్దరు తోడుకోవాలంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. వస్తాం ఎవరి కొరకు? మనిషిని మెప్పించడం కొరకు వేస్తారు. లోనంతా విసుగుతారు. ఆ పడుకుంటే ఈ మార్చదు, ఏం కూర్చుంటే ఆ మార్చదు. అది కాదు ప్రేమ అంటే. ఇదిగో ఒకరికొకరు సహాయం చేసుకుంటే ప్రేమ అంటే. దేవుడు వాక్యం చెప్తుంది. దేవుని వాక్య ప్రకారంగా ఆయన మాట్లాడు. వారు తిరుగుబాటు చేసిన వారు, వారికి భయపడకు, వారు తిరుగుబాటు చేసిన వారు కనుక వారు వినకపోయినా నేను సెలవిచ్చిన మాటని వారికి తెలియచెప్తున్నాను. ఏం చెప్పాడు? వారు వినకపోయినా మీరు తిరుగుబాటు చేసినా ఇదిగో శ్రమ మీకు శ్రమ వస్తుందని ఈ సువార్త చెప్పుమని దేవుడు యేసుక్రీస్తు చెప్పాడు. అదే సువార్త వారు వినకపోయినా వాక్యం చెప్పాడు. లోబడి పెట్టారా మీకు శ్రమ అని దేవుడు చెప్పాడు. ఆ మాటకెళ్ళి వారికి దేవుడు వాక్యం చేత యేసుక్రీస్తు ప్రవక్త వెళ్ళి ఆ మాటలన్నీ కూడా చెప్పాడు. విన్నారా? నినివే పట్టణంలో శ్రమ వస్తుంది, వ్యాధులు వస్తున్నాయి, అనారోగ్యాలు వస్తున్నాయి, పశువులు మొదలుకొని చెడ్డబిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు కూడా వ్యాధులు వస్తున్నాయని తెలిసిన యేసు క్రీస్తు యోనాను పిలిచేవాడు. ఇదిగో యోనా, నువ్వు సోమవార్తను వదిలిపెట్టి నినివే పట్టణంలో వారి శ్రమల పనులైపోతున్నాడు, వారికి వార్త చెప్పమని చెప్తే ఏం చెప్పాడు? నేను వెళ్ళను అని గర్వంగా సోమవారం వలె పడుకుని ఆయన మాట్లాడకుండా అటు ఇటు తిరిగినప్పుడు ఏం చేశాడు? ఒక ప్రయాణం చేస్తున్న వాడలో మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏమొచ్చిందో సముద్రంలో అలలు ఉప్పొంగిపోయి నీరు చేసి వర్షం ఉప్పొంగిపోస్తూ అనేకమైన నీరు పైకి లేచిపోస్తూ ఆ వాడ కూడా ఏమైపోతుంది? ముడిగిపోయే స్థితిలోకి వెళ్ళిపోతుంది. కనుక వారందరూ వాళ్ళు యోనాతో పాటు మిగతా ఇంకా ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురేమన్నాడు? సోమరిపోతేనే వాళ్ళ ఇదిగో మన మీదకి మరణం వస్తుంది, నీ మీద మేము ఆ దేవుడికి మొక్కుకున్నాం, నువ్వు మీ దేవుడికి మోకరించండి, నేను ప్రార్థన చేయను అన్నాడు. అయితే చీట్లు వేసినప్పుడు ఎవరి పేరు వచ్చింది? సోమరిపోతని యోనా పేరు వస్తే ఏం చేస్తాడు? ఆ యోనాన్ని తీసివేసి ఆ పడవలో ఉన్న మంచి మార్గం తీసేసి ఎక్కడపడేస్తాడు? ఒక జంతువైన జంతువుల్లో పడేస్తే ఎక్కడికి కూడా చెరువు మధ్యలో పడేస్తే, సముద్రం మధ్యలో పడేస్తే ఒక చేప మింగేస్తుంది. మింగలేదా? నీ బ్రతుకు బాగున్నప్పుడు దేవుడిని పిలిచాడు, వచ్చావా? నీ మార్గం బాగున్నప్పుడు దేవుడిని పిలిచాడు, వచ్చాడా? నీ కుటుంబం సంతోషంగా దేవుడిని పిలిచాడు, వచ్చావా? నీ యొక్క సహోదరులు బాగున్నప్పుడు దేవుడు పిలిచి వచ్చావా? నీ బిడ్డలు అందరూ నీ మాట్లాడినప్పుడు పిలిచాడు, దేవుడు వచ్చావా? అవన్నీ వదిలిపోయాక వాళ్ళందరూ వదిలేస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వస్తే ఏమాడు? నేను ఆనాడు పిలిచాను, ఆనాడు నేను నా దగ్గర ఉంటే ఈ స్థితిలోకి నువ్వు వస్తావా? రాణిస్తావా? ఎవరు మొక్కరించి ఎక్కడ పాలరాతి మీద ప్రార్థించాడు, ప్రార్థన చేశాడా? నేసిన నేల మీద ప్రార్థించడం చేశాడా? ఈ పొరుపు మీద మోకరించి ప్రార్థించడం చేస్తాడా? ఆకాశం మీద ప్రార్థించడం చేస్తాడు. ఎక్కడికి? ఒక చేప పొరుపులోకి వెళ్ళిపోయిన తర్వాత, కష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, బాధలోకి వెళ్ళిపోయిన తర్వాత
అందరూ వదిలేసి ఏకాకి ఒంటరిగా వెళ్ళిపోయిన తర్వాత ఏమాడు, ప్రభువా నన్ను రక్షించుము. చేప కొడుకున్న ప్రార్థన దేవుడు ఆలకించి 3 రోజులు చేపలోనే ఉన్నాడు. 3వ రోజు సాయంత్రం కప్పులకు వచ్చినప్పటికీ ఏం చేసింది, ఆ చేప ఎక్కడైతే నిలివే పట్టణం ఉందో ఆ ప్రాంతంలోకి వెళ్ళి చేప నోట్ల నుంచి యోనా బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి దేవుడే ఆయన ఏం చేస్తుంది, ఆయన మాటిండ్లకు నలిపి 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 ఆయన మాటిండ్లా దేవుడు చేస్తాడు. వదిలిపెడతారా తల్లిదండ్రులాగా వీడి మాటతో వీడెంతో వీడింతే ఇంతే ఇంటి పనికిరా అనేవాడు కాదు. నిన్ను దేవుడు పిలిచాడు, ఆయన ఎత్తుకు వచ్చేలాగా చేసుకోడా ఆయన మాటిల్లా దేవుడు చేస్తాడు. యోనాను కూడా దేవుడు ఏం చేస్తాడు, నిన్ను నన్ను కూడా దేవుడు అలాగే చేస్తాడు. కష్టాలు వచ్చిన నీ మంచికి ఎందుకు, యెహోవా నీకు తోడైనంత వరకు నీకు ఏదేమి రాదని దేవుడు చెప్పాడు. దేవుని యొక్క వాక్య ప్రకారమైన మాట్లాడిన మాటను బట్టి ఎంతో వచ్చిన దేవుడు అంతే కదా, నరపుత్రులా వాళ్ళు తిరుగుబాటు చేసినట్టు నువ్వు చేయకుండా నేను నీతో చెప్పిన మాటలు విని నోరు తెచ్చి నేను ఇచ్చిన దాన్ని బోధించమని నేను దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నట్టు భయపడకు, నేను ఇచ్చిన దాన్ని పూజించే వారికి తెలియచెప్పు అని దేవుడు మాట్లాడచ్చు. ఆయన పరిశుద్ధమైన దేవుడు కనుక మనం ఎలా ఉండాలి, ఆయన వెంబడించాలి, ఆయన మార్గం నడవాలి. మనం ఆయన త్రోవ వదిలిపెట్టచ్చా, ఆయన పరిశుద్ధమైన దేవుడు. నీకు నాకు దేవుడు ఏమైనా తోడయ్యన్నాడు. ప్రభు యేసు క్రీస్తు మనం వెళ్ళవేళ నీకు తోడయ్యన్నాడు. సేవ చేస్తాం, భార్యను ప్రేమించాం, సేవ చేస్తాం, తండ్రిని ప్రేమించాం, సేవ చేస్తాం, తల్లిని ప్రేమించాం. అటువంటి దేవుడు మనకి పనికొస్తుందా? ఒక సేవకుడే తల్లిని తండ్రిని కొడితే ఏమనుకుంటారు, ఈడేంట్రా దేవుడు సేవ చేస్తాం తల్లిదండ్రుని కొడతారా? ఇవి ప్రార్థన చేస్తున్నా 10 మందికి చెప్తాడు, ఈ భార్యను ప్రేమించాడు, ఇవి ప్రార్థన చేస్తుందంట, ఇదిగో ఎంతో మంది చెప్తుంది, ఇలా భర్తను ప్రేమించి అన్నం పెడుతుందంట. ఇటువంటి మాటలు మనకు కావాలా? ఏం కావాలి? దేవుని ఎందుకు గౌరవం కలిగించే మాటలు కావాలి. తగ్గించుకోవాలి. ప్రార్థన చేస్తున్నామంటే మన కుటుంబంలో సమాధానం ఉండాలి. ఆ తర్వాత ఎదుటి వారి కుటుంబంలో సమాధానం మనకు కలిగించాలి. వారా ఆ తండ్రి అంత ఇసుకు పుట్టించినా ఏం మాట్లాడరా? ఇస్సాకి అబ్రహాము ఎంత ఇసుకు పుట్టించినా తిట్టాడా? నువ్వు ఎందుకు కన్నావన్నాడా? చేయొద్దాడా? నోరు పలుపాడా? ఏమాడు? నా తండ్రి కదా, నా తండ్రి కదా తిట్టది. నీ తండ్రి తిరుగుతున్న నేను తిరుగుతున్న మాటలో రేపు ఎప్పుడు పోతుందో తెలుసా, నీ తండ్రి లేని జ్ఞాపకం తెలుసా. ఆ నాన్న తండ్రిని వెనకాలని ఎంతో నన్ను త్రోవ తప్పుతుంటే ఎలకరా తిట్టి మార్చేవాడు. ఈరోజు నాకు తండ్రి లేరు కదా, నేను త్రోవ తప్పు తిరిగినా నన్ను ఆశ్రయించేవాడు ఎవరిపై లేడు అనుకున్నావా? ఈ దేవుడికి యెహోవానికి తోడైన దేవుడికి మహిమ కలుగును గాక. భయపడు. ఇల్లు లేదా? ఇల్లు ఇస్తానే. ఆయన సమయం వచ్చినప్పుడు దేవుడు ఇల్లు వస్తాయి. దేవుడి యొక్క వాక్య ప్రకారంగా ఆయన నేను చూచుచుండగా గ్రంథం పట్టుకున్న చేయి నా మీద ఎదగ చాపబడిన ఒక ఆయన చూస్తుండగా ఒక గంధముకు పట్టుకున్న ఒక చెయ్యి ఆయన ఎద్దకు చాపబడింది. ఆ చెయ్యి ఎవరిదంటే ప్రభు అయిన యేసు క్రీస్తుది. నీ ఎద్దకు దేవుడు చెయ్యి చాపుచున్నాడు. ఆయన చెయ్యి పట్టుకో, చెయ్యి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. ప్రభు మోకరించి ప్రార్థించి యేసు నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా నేను తప్పిపోకుండా యేసయ్యా నేను త్రావ తప్పి తిరగకుండా నా చెయ్యి పట్టుకో. చెయ్యి పట్టుకో, యేసయ్య చెయ్యి పట్టుకో. యేసయ్య చెయ్యి పట్టుకున్నావంటే ఆయన నేను వదలడు. వదులుతాడా? ఒకవేళ వదిలిపెట్టినా ఆయన నేను వదలడు. వదులుతాడా? నేను పిలిచినా పిలవపోయినా ఆయన చూస్తున్నాను. నువ్వు మాట్లాడకపోయినా ఆయన స్వరం వింటున్నాడు కనుక యెహోవా వైపు నిలువుగా ఆశ్రయించిన వారికి ఏ కీడు దేవుడు రాస్తారా? ప్రభు పేరు ఆశ్రయించుకోండి. సంఘం బలపరచడం కోసం కాదు నేను చేసే సువార్తలు, సంఘాన్ని అభివృద్ధి వచ్చిన వాక్యం చెప్పను, మనుషుల్ని ప్రేమించే వాక్యం తెలుస్తుంది. దేవుని పై మొదలు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘంలో ఎంతో మంది వచ్చారు, ఇల్లు లేకొచ్చారు, ఇల్లు ఇచ్చాడు దేవుడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఒక జాబుని ఇచ్చాడు, వివాహం చేస్తాడు, గర్భనిచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. వారందరూ కూడా మానేసి వేరే వేరే సంఘాలకి వెళ్తున్నారు కానీ వారి ఇంట్లో సంతోషంగా దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో మంది చెప్తారు, అమ్మా ఇది మీ ప్రార్థన మానేసి వారు మానేస్తారేమో కానీ వేరే ప్రార్థనకి వెళ్తారేమో కానీ ఇంట్లో సంతోషం లేదమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. నేను స్వార్థంతో వాక్యం చెప్తాను. నీకు
ఎక్కడైతే సమాధానం దొరికిందో అక్కడైనా వదిలిపెట్టుకో. వదిలిపెట్టా ఈ సంఘమే కాదు, ఏ సంఘం గురించేనా ఎక్కడికి వెళ్ళినట్లే, ఏ సంఘానికి వెళ్ళినా నీకు ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఫలితం దొరికిందో ఆ ఫలితం జరిగిన స్థలం వదిలిపెట్టవచ్చా? ఎన్నో తిరిగా ఎక్కడికి సమాధానం లేదు, ఒకవేళ వేరే మంది సమాధానం వచ్చిందా అది వదలొచ్చా? అందుకే దేవుడు అని కదా జంకే ప్రభుత్వం మాట చెప్పాడు, ఇలా ఏం లేనివాడు జ్ఞానం లేనివాడు కొట్టి గాలికి ఎగినట్టు వాడు అటు ఇటు ఎగిరిచ్చిన్నాడు. వాడికి ఏం లేదు, ఆత్మ లేనివాడు. అవునా? గంజోపు అక్కడ, గంజోపు ఇక్కడ, ఒక రోజు అక్కడ, ఒక రోజు అక్కడ, సాయంత్రం మొత్తం మీటింగ్, పొద్దున గొడవ. అలా కాదు దేవుడు చేసేది. ప్రతి సభకి వెళ్ళిపోతే పర్లోక రోజు వచ్చేటంటే అందరూ వాక్యం అందులోకి వచ్చారు. రానా? దేవుడు వాక్యం సెలవిచ్చిన ఇంట్లో తండ్రి మాట విన్నవాడు ఎవరి మాట వింటారా? ఉంటారమ్మా? వింటాం. ఊళ్ళో సేవకుడు మాట విన్నాం కానీ వేరే వేరే సేవకుడు వచ్చి వాక్యం చెప్పి నేతమా ఒక గ్రామంలో సేవకుడు, ఆ సేవకు ఏం చెప్తాడు, నీ తల్లిని కొట్టుకో, తండ్రిని కొట్టుకో, త్రాక్కో, తిరక్కో, పాపం చేయని చెప్పాడు. ఆయన మాట వినలే మనం. వేరే సేవకుడు వచ్చి వేరే గ్రామం నుంచి ఊరు వచ్చి వాక్యం చెప్పాడు, నీ తల్లిని కొట్టుకో. మానకమా? రోజు సేవకు మనం చెప్తున్నాడు, మానమా? ఒక రోజు చెప్తూ మానకమా? దేవుడు చెప్పాడు మాట చేస్తాడు. విశ్వాసులారా, మీరు మనుషులకు కాదు దేవుడికి నడుగుడి అని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. ఈ మీటింగ్ వచ్చిన తర్వాత పాపాలు ఎక్కువైపోయింది. అవునా? ఈ సభల కంటే ఎక్కువ వచ్చింది రోజు. అక్కడ మీటింగ్, ఇక్కడ మీటింగ్, అక్కడ మీటింగ్. ఎక్కడికి వెళ్తాం? ప్రార్థనకి వెళ్తాం. ఏమో చేయకుండా ఎక్కడికి వెళ్తాం ఎవరు తెలుసు? ఆ దేవుడికి అన్ని తెలుసు. దేవుడికి మన మొక్కలు కాక ఆటో ఎక్కువ అవి తెలుసు మనకి. ఆ ఆటో చివరి దాకా వెళ్తుందో మధ్యలో అడిగిపోతున్నాం, ఎక్కడ తెలుసు ఎక్కడ తెలుసా? దేవుడు సమస్తమైన సూచించినాడు. మనుషులు మెప్పించి కాదు, దేవుని ఆశ్రయించేవాడు మన దేవుడు వాక్యము. ఊళ్ళో ఉన్న సేవకుడు కాదంట, ఎక్కడ హైదరాబాద్ చేసే సేవకుడు దగ్గరికి వెళ్ళమంటున్నాం. దేవుడి కొరకు పరిగెత్తికి వెళ్ళగని మనుషుల కొరకు కాదు. పరిగెత్తలా? ఆయన వస్తున్నాడని 12 సంవత్సరాల రక్తశీల పరిగణ స్త్రీ పరిగెత్తికి అంగేమంటుంది, స్వస్థత వచ్చింది. నువ్వు వెళ్ళావు, వచ్చిన స్వస్థత ఎలాంటి స్వస్థత రావాలి? ఆయన ఏ సేవకు నీకేనా స్వస్థత రావాలి, అప్పుడు వెళ్ళు. తప్పు లేదు. 12 సంవత్సరాలు ఎన్నో తిరిగింది, ఎక్కడ కూడా సమాధానం లేదనుకున్నా. ఎవరో అన్నారంటే యేసుక్రీస్తు వస్తున్నాడు, కపేహంలో దేవుడు ఉన్నాడు, గలిలే ప్రాంతంలో దేవుడు వస్తాడని చెప్తేనంట ఆ స్త్రీ ఎవరి మాటో ఇది ఏమన్నా వినేదిందంట. ఏంటండి? స్వస్థత వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. కుమార్తెను భయపడకము, నీ శ్వాస నిన్ను రక్షించిన దేవుడు చెప్పాడు. చాలా మంది పిల్లలు లేక ఎన్నో ప్రార్థనలు చేస్తారు. పిల్లలు చేస్తారు ఎందుకు? స్వాచ్ఛం ఇచ్చిన దేవుడు. అన్నా తల్లి కూడా సంతానం లేక ఎన్నో బాధలు అనిపించింది. చూటిపుట్టి మాటలు గిచ్చారు, అవమానించారు, ద్వేషించారు. ఎంతో మంది ఎన్ని అన్నారు, చచ్చిపోవడం స్థితిలోకి వెళ్ళిపోయింది. అనరా? ఆ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా వెళ్తున్నప్పుడంట ఒక మందిరం కనిపించిందంట. ఏదేశీయ మందిరం కనిపిస్తాడంట. ఆ మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తుందంట, మోకాలేసి కన్నీటితో ప్రార్థన చేస్తాడంట. ఎంతో ప్రభుత్వం వచ్చాడంట. ఇంత తాగేసిందేమో దేవునికి మహిమ కలిగిన కాక. ఎందుకు తాగేసిందేమో కూడా రెడీ చేస్తా. ఆమె పెదవులు కనిపించినేమో కానీ స్మరణ పడిపోతుంది. వచ్చినా ఆమె హృదయం ఎంత పగిలిపోతుందో దేవుని తప్ప ఎవరైనా చేసా? ఎవరికైనా హృదయం పగిలిపోతే వాడికి తెలుసుకొని ఎవరికైనా చేస్తా? నీ కుమార్తె నీకు చెప్పుకొని తెలుస్తుంది. నీ భార్య ఆ హృదయం ఎంత భారంగా ఉందో నీకు చెప్పే చేస్తుంది. కానీ దేవుడు నువ్వు చెప్పక ముందే నేను ఎదిగించున్నవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ అన్న తల్లి మోకరించి ఆమె దేవుడు ఏమిచ్చాడు? రెండో రోజు మూడో రోజుకి ఏమిచ్చాడు? స్వాచ్ఛను దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. 365 రోజులు కూడా ఎక్కడ ప్రార్థన అక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇవి ఎక్కడ సంకటానికి వెళ్ళిపోతున్నావు. వెతికి సంతానం రాత్రి కాదేస్తా. నీలో ఏముంది? భక్తి లేదు, భయం లేదు, అల్ప విశ్వాసంగా నువ్వు ఉన్నావు. 6 ఏళ్ళ పుట్టారు కదా, మేమెంత పుట్టరా కాదు. ఎక్కడైనా చెట్టు ఒక్క దిక్కునే నాటాలేమో కానీ మా స్థలమే కదా, మా ఇల్లులే కదా తీసేసి మనకు ఏళ్ళు చనిపోతే ఏమనదు, చెట్టు ఉండదు, చెట్టు కాయలు ఉండవు, ఆకు కూడా చెట్టు ఎండిపోయిన దేవుడు చేస్తాడు. జాగ్రత్త. ఒక్క చోటి మొక్క నుంచి ప్రార్థన చేస్తామంటే 75 సంవత్సరాలు దీని ఎలాగైతే ముట్టి గర్భను తెరిపించాడు, నీ గర్భం దేవుడు తెరిపిస్తాడు. ఈ సంఘంలోనే దేవుడు ఎంతో మంది గర్భం తెరిపించాడు. పిల్లలు పుట్టాక పిల్లలు పుట్టే లోపల నీకు ప్రాబ్లం వచ్చింది,
గర్భం లేదు ఇంకా, నీకు పిల్లలు పుట్టరు ఇంకా, వింటే ఇంకా ఎంతో మంది ఎన్నో డాక్టర్ తిరిగినా ఎక్కడికి పోయి వెళ్ళినా అందరి మాట చెప్పారు, మాకు పిల్లలు పుట్టరంట, నేను చచ్చిపోతున్నాయి. వాళ్ళు ఎవరో చెప్పారు కదా, దేవునికి స్మార్చం లేదని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా ఇచ్చాడు దేవుడు. జాబ్ రాదన్నారమ్మా, ఎందుకు రాదో, ఎవరికి వెళ్దాం, నీకే దేవుడు ఇస్తాడని దేవుడు చెప్పాడు, జాబుని ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగా. అటువంటి దేవుడి అంత శక్తి కలిగిన దేవుడు. ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత నీకు జాబ్ వచ్చింది, మర్చిపో. ఇదే జాబ్ ఇచ్చింది దేవుడు, మళ్ళీ నీ జాబ్ తీసేయగలరు. తీరా గర్వంతో ఉన్నవచ్చా, యెహోవా సమస్తము దేవుడు పరలోక రాజ్యం నుంచి సమస్తము సూచించున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు, ఎలా నడుస్తున్నావు, సమస్తము దేవుడు సూచించున్నాడు. యాషాబు ఒక చెరసలో బంధింపబడినప్పుడు ప్రార్థన చేస్తాడు. చెరస నుంచి విడుదల కలిగిన తర్వాత ఆ దేశానికి రాజు అయిన తర్వాత కూడా ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. నువ్వు చేస్తున్నావా? ఇంట్లో సంతోషంగా మోకాలు ప్రార్థన, కన్నీటి ప్రార్థన, రోజు ఎక్కడ ప్రార్థన చేస్తావు. నీ కష్టాన్ని పోయిన తర్వాత ఏం చేస్తావు? ప్రార్థనే కాదు, అసలు దేవుడే గుర్తుడా. సమస్తము దేవుడు చూచుచున్న దేవుడు కనుక, ఆయన పరిమైన యేసుక్రీస్తు కనుక, ఆయన మాట్లాడుచున్న మాటల ప్రకారంగా చివరిగా అంటున్న మాట ఏమంటున్నాడమ్మా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన దాన్ని నా ముందు ఇప్పగా అదేమైనమ్మా, అది లోపల వెలుపల కూడా ఒకేలాగా రాయబడినది. లోపల కూడా బయట కూడా ఒకేలా రాయబడి, మనలాగా పైపులాగా లోనలాగా ఉండదా. ఈ మనుష్యుడు నువ్వు ఉంటే ఒకలా ఉంటాడు, లేకపోతే అలా ఉంటాడు. ఈ మనుషుడు ఒక్కో మనిషి దగ్గర ఒకలాగా, ఒక మనిషి దగ్గర ఒకలాగా, ఒక గొడుగులో మాట, ఒక ఇంట్లో మాట, ఒక దగ్గర మాట, ఒక చెవి దగ్గర మాట, ఇంకో చెవి దగ్గర మాట. కానీ దేవుడు లెక్కలు అక్కడ ఇక్కడ ఎక్కడ, ఏ ఇంట్లో అయినా, ఏ గొడుగులైనా, ఏ చెవులైనా ఒకేలాగా ఉండే దేవుడైనా దేవుడికి మహిమ కలుగును గాక. లోపల బయట కూడా ఒకేలా ఉన్న దేవుడు లేడా. పైకి ప్రార్థన చేసి లోన ద్వేషించాడు, లోన ప్రేమించాడు, బయట ప్రేమించాడు. లోపల బయట కూడా ఒకేలా ఉంది. అంటే పరిశుద్ధమైన గ్రంథం ఇది, చెప్పబడి ఉన్నది వాక్యం. ఈ వాక్యంలో ఎంతమంది ఉన్నా జ్ఞాపకం చేసుకో ఒకసారి. నువ్వు వాక్యంలో ఉన్నావా లేదా అంటే, వాక్యంలో ఉన్నారంటే నీ పేరు వాక్యంలో ఎక్కాలంటే వాక్యానికి తగ్గట్టు తిరుగుతున్నావా లేదా, వాక్యానికి తగ్గట్టు మాట్లాడుచున్నావా లేదా, వాక్యం తగ్గట్టు ప్రవర్తిస్తున్నావా లేదా నువ్వు చూసుకోవాలి. వాక్యంలో పేరు అంటే నీ పేరు ఎక్కదో, పేరు అనగా నీ వాక్యంకి తగ్గ నడక నీలో ఉన్నా లేదా అనేది దేవుడు వాక్యం తెలుస్తుంది. దేవుడికి మేము కలుగును గాక. కనుక యెహోవా మీద భయపడి శ్వాసంలో అంటే ఏ కీడు దేవుని ఎదుట రానవుడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డను వెళ్ళాలని దేవుడిని కాచి కాపాడి నేను అత్యున్న సింహాసనం కూర్చోబెట్టి నీ బిడ్డను చూసిన దేవుడిని దీవించి ఆస్తురించి నడిపించబడి కాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారుడ సర్వనేత పరిశుద్ధమైన నామములు స్తుతులు